నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, జోగి రమేష్ రెచ్చిపోయి ప్రెస్ మీట్ పెట్టడంతో నన్ను ఒక్కనే అరెస్ట్ చేస్తారనుకుంది కాస్త ఫ్యామిలీ ప్యాకేజ్ కింద మారింది. అటు రాజీవ్ కావచ్చు, అటు రోహిత్ కావచ్చు, అదే విధంగా జోగి రమేష్ బ్రదర్ కావచ్చు. సో రెచ్చిపోయి మాట్లాడినందుకు తగిన శాస్త్రం జరిగింది. అదే విధంగా ఏపీలో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నారు, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తే ఏదో వికెట్ పడాల్సింది, ఇంకోటి ఏదో వికెట్ పడిందని. ఎందుకు ఇలా జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే ఎగిరెగిరి దంచినా అదే కూలీ, ఎగిరెగిరి దంచకపోయినా అదే కూలీ కదా. సో మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఓ రాద్ధాంతం చేసినా అరెస్ట్ అవుతారు, మీరు ప్రెస్ మీట్లు పెట్టకపోయినా అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అన్నారు కదా, ఎవరికి దమ్ము ఉండాలి? పారిపోవటానికి మీకు దమ్ము ఉండాలి, పారిపోవడానికి మీకు దమ్ము లేదు. అందుకే మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుని నేను అసలు తప్పు చేయలేదు అన్నారు. ఎక్కడ దుర్గగుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? అరచేతిలో అదేంటి ప్రమిద పెట్టుకుని అందులో కర్పూరం వెలిగించారు. నాకు ఇక్కడ ఒక డౌట్ మేడం, వాస్తవానికి ప్రమాణం చేయడం అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు చేసింది తప్పు కాదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నప్పుడు అరిచేతిలో ఆర్తి కర్పూరం ఏదైతుందో దాన్ని స్వయంగా పెట్టుకుని అంటించాలి. ప్రమిదలో పెట్టించుకొని మీకు అప్పుడు నేను మొన్న చెప్పా కదండి, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. అది అలా పెట్టుకున్నాడు కాబట్టి పాప అమ్మవారు ఎలాగా అరెస్ట్ చేస్తుందని. అంటే తప్పు చేశాడు కాబట్టి ఆయన ధైర్యంగా అరచేతిలో కర్పూరం పెట్టుకుని వెలిగించుకోలేకపోయాడు. దీని మీద మనం మాట్లాడటం కూడా అయిపోయింది, అందుకు ప్రతిఫలం కూడా ఆయనకు దక్కింది. అంటే నేను చెయ్యలేదు అని చూపించాలనుకున్నాడు, కాదమ్మా నువ్వు చేశావు అని కనకదుర్గ అమ్మవారే అతన్ని అరెస్ట్ చేయించింది. మీరు వైసీపీ వాళ్ళందరినీ గమనించండి, డే 1 నుంచి మనం ఏదైతే చెప్తున్నామో అదే జరుగుతోంది. మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డి కోసం మీరు తప్పులు చేశారు. మీరు వ్యక్తిగత తప్పులు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కలిపి తడిపి మోపెడయ్యి ఇవాళ మీరు అరెస్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పడుకుని చిద్విలాసంగా చూస్తున్నాడు. జోగి రమేష్ మన ప్రెస్ మీట్ పెట్టగానే జగన్ ఎందుకు ఖండించలేదు, లేదంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. జోగి తప్పు చేయలేదనో, లేదు జోగిని అరెస్ట్ చేస్తే చాలా అన్యాయం, అది ఏదో భువనాంతరాలు దద్దరిల్లిపోతాయనో ఏమీ చెప్పలేదు, కామ్గా ఉన్నాడు. మరి ఎందుకని అంటే జోగి రమేష్ అరెస్ట్ అవుతాడని జోగి రమేష్కి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వైసీపీ క్యాడర్కి తెలుసు. అసలు ఈ మధ్యకాలంలో సజ్జలు అసలు మనం ఎక్కడా చూడలేదు. సజ్జలు అనేవాడు ఏమైపోయాడో మళ్ళా వేరే బోర్డ్స్ ఏమైనా అంటించాలేమో, ఏమన్నా ప్యాంప్లెట్స్ మిస్సింగ్ అని. అయితే జోగి రమేష్ ఏమనుకున్నాడంటే నేను ఒక్కడనే అరెస్ట్ అవుతాను అనుకున్నాడు. కానీ తప్పు కుటుంబం ఏదో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా తప్పు చేస్తే ఆయన ఒక్కడు ఎలా అరెస్ట్ అవుతాడు? పాపం ఆ జోగి గారు అరెస్ట్ అయ్యారు, వారి తమ్ముడు గారు అరెస్ట్ అయ్యారు, ఇవాళ వాళ్ళ కొడుకు రోహిత్ని పిలిచారు ఇది విచారణకి సిట్ వాళ్ళు. ఇంకో కొడుకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఆ అగ్రిగోల్డ్ ప్లాట్స్ విషయంలో ఒకదానికొకటి వాళ్ళు నెంబరింగ్ మార్చి వాళ్ళు దాన్ని కబ్జా చేసి ఏదో సంథింగ్ జరిగింది. అది అంటే నేను అనేది, పోనీ నువ్వు తప్పు చేసావయ్యా అనుకుందాం, జోగి తప్పు చేశాడు, చేసినప్పుడు నీ పిల్లల్ని సక్రమ మార్గాల్లో పెంచచ్చుగా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి అదే బాటలో నీ కొడుకుల్ని కూడా నడిపించి, వాళ్ళు ఇష్టపడి నడిచారో ఇష్టం లేక నడిచారో ఏది అవన్నీ వాళ్ళకు కూడా ఫ్యూచర్ లేకుండా చేశాడుగా. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఆ రోజు మీకు గుర్తుందా, నా కొడుకు ఫారిన్లో చదువుకుంటున్నాడు, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అప్పుడు గొడవ చేసింది ఆవిడ. నేనంట జోగి రమేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే ముందే భార్య ఆపి ఉండాలి. నీ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది, నువ్వు ఏదో ఒక మంత్రి పదవి ఆశించి ఇట్లా చేస్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ భవిష్యత్తు ఆలోచించట్లేదని భార్యలు చెప్పాలి. ఎందుకంటే మామూలుగా మీరు కనుక చూసుకుంటే భార్యలు ఎప్పుడు కూడా వెనకాలండి మంచి చెప్తారు. వ్యాపారాల్లో కావచ్చు, పూర్వ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు. ఇక్కడ యుద్ధం కాకపోయినా ఒక చెడు చేయడానికి పరిగెడుతున్నాడు కాబట్టి కత్తులు కటార్లు తీసుకుని ఆపాల్సిన బాధ్యత కొద్దిగానైనా ఆవిడ మీద ఉంది. కొడుకుని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ రోజు వచ్చి ఆవిడ వీరంగం చేయటం కాదు, భర్త వెళ్ళేటప్పుడు చేస్తుంటే తోటకూర నాడే చెప్పలేదురా కొడక అన్నట్టుగా ఈ విషయం ఇంత దూరం రాదు. అయితే అదిగాక వీళ్ళు ఏదో ఒక అంటే ఒక స్వాతంత్ర యుద్ధానికి పోతున్నట్టు అటు పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అభివాదం చేసుకుంటూ దండాలు పెట్టుకుంటూ అదేవిధంగా ఏడ్చుకుంటూ వెళ్తున్నారు వీళ్ళంతా కూడా. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సింపతి గెయిన్ చేసేటువంటి డ్రామా. పోలీసుల మీద ఎగిరారుగా, పోలీసుల మీద వీరంగం సృష్టించారుగా, తప్పు కదా. ఇప్పుడు మీరు ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారేమో కదా. ఆసుపత్రి అద్దాలు కూడా కేసు. నేనంటాను మీ అనుచరులను మీరు ముందు కట్టడి చేసుకోండి. మీరు మీ మీద సానుభూతి కాదు అది, మీరు ఎదురు డబ్బిచ్చి వాళ్ళని రెడీగా పెట్టుకుంటున్నారు. నన్ను అడిగితే వాళ్ళు తీసుకున్న కూలీకి న్యాయం చేద్దామని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే
డబ్బులు కట్టాల్సింది వాళ్ళు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా, ప్రజాధనాన్ని లేదు ప్రజల ఆస్తుల్ని నాశనం చేస్తే ఎవరు నాశనం చేస్తారో వాళ్ళు కట్టాలి. కాబట్టి అది అవగాహన ముందు కల్పించమని చెప్తున్నాను నేను. మీకేదో ఆ నాయకుడు నచ్చాడు లేదా ఆ నాయకుడు వెనకాల మేము ఉంటున్నాం కాబట్టి మేము అరుస్తాము, మేము ధ్వంసం చేస్తామంటే కుదరదు. ఇవాళ ఇప్పుడు ఆ హాస్పిటల్ అయితే అద్దాలు ఏవో పగలగొట్టారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? జోగి రమేష్ తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఏదో వీళ్ళు యుద్ధానికి వెళ్తూ ఉంటే రణరంగానికి వెళ్ళేటప్పుడు వీరులు వెళ్తూ ఉంటారు చూడండి, అలా అభివాదం చేసుకుంటూ, కానీ నిజంగా వీరుడైతే ఏడవడు. అంటే ఇక్కడ ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. మేము తప్పు చేయలేదు, మమ్మల్ని అనవసరంగా అరెస్ట్ చేశారని మీరు ఏడిస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. అది కాక నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను, జోగి రమేష్ని పోలీసులు అదుపులో తీసుకునే ముందు పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి అందరికి అభివాదం చేస్తూ తన వెనక భార్య వెనక్కి వచ్చి ఎవరో చెప్తున్నారు అనమాట, నువ్వు కూడా ఏడువు లేదా దండం పెట్టు నమస్కారం చేయని చెప్పేసి తను చెప్తున్నాను. తనకు అర్థం కావట్లేదు పాపం. సో సింపతి డ్రామాని పండించేటువంటి ప్రయత్నంలో జోగి ఉన్నాడంటే ఏమంటారు? నవ్వుతున్నారండి ప్రజలు. సింపతీలు ఎందుకండి? తప్పు చేశాక సింపతి ఎందుకు? నువ్వు ఏదైనా మంచి పని చేసి నువ్వు సింపతి కోరుకుంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా భార్య ఆ రోజు చెప్పాలని, అంటే ఈ రోజు ఆవిడకి అది కూడా తెలియలే. ఇంకొకటి వీళ్ళందరూ కూడా కులం కార్డు ఎందుకు వాడుతున్నారు? కులం కార్డు ఎందుకు వాడుతున్నారు మీరు గమనిస్తే కనుక అయితే వీళ్ళ సానుభూతి పట్ల సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా క్యాస్ట్ తీసుకొస్తున్నారు ఎమ్మెల్యేలకు ముందు. ఇవాళ ఒక వీడియో వచ్చింది, సాయి అన్న అతను చేశాడు. జర్నలిస్ట్ కులం మాట్లాడటం ఏంటి? నువ్వు జర్నలిస్టు అయితే కులం ఎట్లా మాట్లాడతావు నువ్వు? అంటే వైసీపీ సానుభూతి పరులు నేను చెప్పేది అది. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ప్లే చేస్తున్నారంటే ఓ కులం ఓ మతం తీసుకొస్తారు, తర్వాత వర్గాలు తీసుకొస్తారు, తర్వాత ఇప్పుడు అదే ఈయన నేను బీసీ అంటాడు, లేకపోతే ఇంకొకరు ఎస్సీ అంటారు, ఎస్టీ అంటారు, మైనార్టీ అంటారు. అంటే ఆయన వాడిన 5 పదాలు వీళ్ళు అప్లికబుల్ చేసుకుని, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు కదా, ఆయన పదాలు వాడతాడంతే, వాళ్ళకి ఏం చెయ్యడు. కానీ మునిగిపోయేది వాళ్ళకి అర్థమయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండడు చుట్టుపక్కల. మీరు ఎవరి విషయమైనా తీసుకోండి, ఓ పోసాని కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అందరూ కూడా అలాగే ఉన్నారు. అయితే ఇవాళ ఈయన ఎంత డ్రామా ప్లే చేసినా అక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఏంటో అభివాదం చేసి, ఈయన ఏదో మనం చూడండి ఒక ఆర్మీలో యుద్ధానికి వెళ్తారు, ఆర్మీ జవానో లేకపోతే ఒక కల్నల్లో వెళ్తారు చూడండి, అట్లా ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. నాయన నువ్వు అవేమీ కాదు, నువ్వు మాజీ మంత్రివి, నువ్వు అబ్కారీ శాఖ ఆయన చేశాడు, ఏదో శాఖ చేశాడు, సరే ఏది చేసినా ఇవాళ నువ్వు తప్పు చేసావు, ఒక కల్తీ మద్యం తయారు చేయించావు, ఆ తయారు చేయించాక మళ్ళీ నువ్వు దాన్ని అధికార పార్టీ మీద రుద్దుతావని. ఆల్రెడీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి చేసిన తప్పు సరిపోదా నీకు? మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తే ఇలాగే ఉంటుంది. అదేదో వాళ్ళ నెత్తిని రుద్దుదాం అనుకుని నీ నెత్తిని నువ్వే రుద్దుకుని నీకు నువ్వే బయట పెట్టుకుని మళ్ళీ నువ్వు ఎవరినైతే ట్రైనింగ్ ఇచ్చావో వాళ్ళు ఉన్నదంతా వాళ్ళు చెప్పా, జనార్దన్ రావు లాంటి వాళ్ళు. మళ్ళీ జనార్దన్ రావు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటే, కాదమ్మా నీకు గుర్తుంది, నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పాక గుర్తొచ్చింది వాళ్ళ తాత మా తాత కలిసి ఏదో వ్యాపారం చేశారు అంటాడు. ఇవాళ జనార్దన్ రావు మొత్తం కుటుంబాన్ని ఇరికించాడు. మరి ఇరికించడా? ఏదో చేమంటుంది చూడండి, నా బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అని, నువ్వు నన్ను రక్షిస్తానని, నా తమ్ముడిని ఏదో కాపాడుతానని, నాకు 3 కోట్లు ఇస్తానని అన్నీ ఎగ్గొడితే కడుపు మండి ఏమవుతుంది? జనార్దన్ రావు లాంటి వాళ్ళు మరి లుకౌట్ నోటీసులకి రావాల్సి వచ్చింది. వచ్చాక మరి నిజం చెప్పకపోతే అతను బతకలేడు, నిజం చెప్పాడు అంతే. అందుకని మనం ఏదైనా ప్లాన్ చేస్తే గట్టిగా ప్లాన్ చేయాలి, అది కూడా సక్రమంగా ప్లాన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం చక్కగా మీకు ఎందుకు వచ్చింది, వ్యాపారాలు ఉన్నాయి, మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు, లేదు లిక్కర్ బిజినెస్ చేసుకోండి, అది సవ్యంగా చేసుకోవచ్చుగా. ఇలా అపసవ్యంగా చేసుకోవడం ఎందుకు? ప్రజల ప్రాణాలు తీయడం ఎందుకు? వాళ్ళ ఉసిరే కదా మీకు కొట్టింది. ఇప్పుడు కొట్టిందా లేదా? ఒకరితో పోయిందా? నీకు పిల్లల్ని కూడా అందులో బలి చేసుకోవాల్సి వస్తుంది నువ్వు. ఇది ఒక్క జోగి రమేష్కి మనం చెప్పట్లేదండి, వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులందరికీ చెప్తున్నాం. మీరు చేసే తప్పులకి మీ కుటుంబాన్ని బలి చేయకండి. మీ భార్యలు మిమ్మల్ని వెనకేసుకొచ్చి దానివల్ల నష్టపోతున్నది వాళ్ళు కూడా, వాళ్ళ వల్ల పిల్లలు కూడా నష్టపోతున్నారు. కాబట్టి తండ్రి తప్పు చేస్తే నిలదీయండి, అది భార్య అయినా సరే, కొడుకులైనా సరే, కూతుళ్ళైనా సరే. అలా ముద్రగడ కూతురు నిలదీసింది. అమ్మాయి నిజంగా మెచ్చుకోవాలి మనం. తండ్రి తప్పుదారిలో వెళ్తుంటే వద్దు నాన్న అని చెప్పింది, కాదు నా కూతురే లేదన్నాడు ఆయన.
ఏంటి అది వేరే వాళ్ళ ప్రాపర్టీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏదో చెప్పాడు ఆయన. అంటే అంత దిగజారిస్తున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంటే తండ్రిని కూడా మార్చి ఒక కూతురు మీద ఉండే పేగుబంధానికి ఒక ప్రాపర్టీ అనే పదాన్ని ఆయన చేర్చాడు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అది నేను చెప్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నమ్మకండి. మీరందరూ కూడా వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం, మీ ఇష్టం కాదండి, మాకు ఇంకేం లేదు, జగన్ దేవుడు అంటే మీరు దేవుడు పాదాల కింద నలిగిపోండి అంతే, అంతకుమించి జరగబోయేది ఏమీ లేదు. సో చూద్దామంటే ఖచ్చితంగా జోగి రమేష్ చాలా రెచ్చిపోయి చేసినటువంటి ప్రెస్ మీట్తో తాను ఒక్కడే అరెస్ట్ అవుతాడేమో అనుకున్నటువంటి సమాచారంతో రెచ్చిపోయాడు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకేజ్లో అందరూ కూడా ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఇంకొకటి వైసీపీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టాలు, మమ్మల్ని దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, లేదు ప్రమాణాలు చేస్తాము, ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడొద్దని చెప్తున్నాను. సో చూద్దామన్నా ఏం జరగబోతుందో. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.